ఎస్ రాకెట్లా దూసుకు వెళ్తున్నాయి స్టాక్ మార్కెట్లు. ఉదయం గ్యాస్ అప్ తో మొదలైన మధ్యాహ్నానికి కాస్త తగ్గింది. 1 గంట తర్వాత బీభత్సమైన ర్యాలీ మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 2% మేర లాభపడింది. 23,500 మార్కెట్ నిఫ్టీ దాటి ట్రేడ్ అయింది. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్ లో కొనసాగుతున్నాయి. ఒక్క ఐటీ కంపెనీలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకెట్లా దూసుకువెళ్తున్న స్టాక్ మార్కెట్ దీన్ని ఎలా చూడాలంటారు? చాలా రోజులు రాలేదు, మంచి విషయాలు వస్తాం మార్కెట్. ఎందుకంటే 23,500 అబౌవ్ వస్తే కొంచెం బూస్ట్ అనుకున్నాం. 23 దాదాపుగా 600 పైనకి వచ్చి క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అంటే 550 to 600 మధ్యలో క్లోజ్ కావచ్చు. ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే ఓ రకంగా ట్రంప్ చెప్పింది నిజమేనా, నిన్న చెప్పింది నిజమేనా అంటే వాళ్ళు ఇరానియన్ స్టేట్ లింక్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు మెహర్ అనే దానికి ఆ సైట్ లో వాళ్ళు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టెహరాన్ అండ్ వాషింగ్టన్ అంటే కొంచెం ఇదైంది అన్నట్టు ఓ రకంగా ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. బయటకు వచ్చి చెప్పలేదు కానీ దీంట్లో సైట్ లో అప్డేట్ చేసుకున్నారు. అది మెయిన్ కారణం. అంటే ఈ వారం లోపల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం తీసుకుంది. సో అందుకనే మార్కెట్ ర్యాలీ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ర్యాలీ వచ్చిందండి. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ముందు, ఎందుకంటే 1 o'clock బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ స్టార్ట్ అయింది. 1:15 కి నిఫ్టీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఆర్బీఐ కొన్ని చేంజెస్ చేసేస్తుంది కదా. ఎందుకంటే 96, 97 ఐఎన్ఆర్ దాన్ని కిందకి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం మొదలుపెట్టింది. సో దాని అనుగుణంగా అది కూడా ఇవాళ దాదాపుగా 80 పైసలు తగ్గింది. సో వెల్ అండ్ గుడ్. ఎందుకంటే తగ్గితే బెస్ట్ కదా, మరి 90 బిలోకి రావాలి చిన్నగా. సో 80 to 85 మధ్యలో వస్తుందని చెప్పి ఆర్బీఐ చెప్పింది. సో వాళ్ళు ఏం చేశారు, ఫారెక్స్ స్వాప్ పాలసీ అంటే ఎఫ్సిఎన్ఆర్ కి వాళ్ళకి అమౌంట్ ఇప్పుడు సపోజ్ బయట నుంచి మన బ్యాంక్ లో డిపాజిట్ చేసే వాళ్ళకి దాదాపుగా ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళకి కానీ 3.5% ఉండేది 0% ట్యాక్స్ వేశారు. సో డాలర్స్ అనేది బ్యాంకులో డిపాజిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండోది ఈసీబీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, వాటిలో కూడా ఇదివరకు ప్రీవియస్ 3.5 to 4.5% ఉంటుంది, 1.5% చేశారు. అంటే ట్యాక్స్ 4.5 ఉండేది 1.5 చేశారు. సో ఆ ఈసీబీలో కూడా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్, దాంట్లో సపోజ్ డిపాజిట్ అయినప్పుడు డాలర్స్ వచ్చినప్పుడు 80% లోన్స్ ఉపయోగించుకోవాలి, 20% లాక్ లో ఉంటది. సో ఇప్పుడు 100% దాన్ని లోన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే బ్యాంకులకి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి దాదాపుగా 3 రోజుల నుంచి ఇదవుతుంది. సో ఇవాళ మొత్తం మంచి అంటే టాప్ గేర్ వేసుకుంది అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో జూమ్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రెండింగ్ ఉందా అంటే ఇది నిజంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే ఆయిల్, గ్యాసోలిన్ ఇది ప్లస్ ఫెర్టిలైజర్స్ అన్ని వస్తాయి. సో మనకి ఇప్పుడు అవసరం ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు. అంటే ఇప్పటి వరకు మనకి మీరు అంటున్నారు కదా ఆయిల్ కానీ గ్యాస్ కానీ అని, అంటే ఇప్పటి వరకు మనకి పెరుగుదలలే కనిపించే, ఇప్పుడు తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుంది అని అనుకోవచ్చు అంటారా? తగ్గిన అవసరం గవర్నమెంట్ తగ్గిస్తుందా? గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ పెంచిన గ్యాస్ మరి సిలిండర్ కమర్షియల్ గ్యాస్ అయితే విపరీతంగా పెంచారు. మన దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ పెంచారు. అవన్నీ తగ్గిస్తారా అంటే అది చూడాలి. అది తగ్గిస్తే మంచిదే, తగ్గించకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి కదా. సో క్రూడ్ కూడా తగ్గింది. క్రూడ్ కూడా దాదాపుగా 86 పాయింట్ చేంజ్కి వచ్చింది. సో మనకి మన సీజ్ ఫైర్ వచ్చిన రోజు 85 ఉంది. సో అక్కడ అది 85 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కనుక నిజంగా సెటిల్ అయితే, నిజంగా న్యూస్ కరెక్ట్ అయ్యి సో డెఫినెట్ గా సెటిల్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్ గా ఇట్ విల్ కమ్ టు 60 to 70. అప్పుడు అది మంచి తరుణే కదా. ఆయిల్ తగ్గిందంటే మంచిది. అంటే ఇవాళ పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. క్రూడ్ తగ్గింది, గ్లోబల్ క్యూస్ ఫామ్ గా ఉన్నాయి. అవి బాగా జపాన్, నిక్కీ గానీ, షాంఘై గానీ ఇవన్నీ అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. రూపీ మనకి స్ట్రాంగ్ అయింది ఇవాళ. 82 ఎన్పి ఇదైంది, రికవర్ అయింది. సో అది కూడా మంచిది కదా. సో టోటల్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అంటే మార్కెట్ లో వాలటాలిటీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది. ఈ వాలటాలిటీ ఇండెక్స్ దాదాపుగా 3 రోజుల నుంచి డౌన్ అవుతా ఉంది. సో అంటే సర్టనిటీ వస్తుంది, క్లారిటీ వస్తుంది. సో అందుకనే ఈ న్యూస్ కనుక నిజంగా ఇదైతే ఇవాళ నైట్ కానీ రేపు కానీ రావచ్చు మనకి. అది నిజంగా మండే కూడా మళ్ళీ ట్రెండింగ్ తీసుకునే అవకాశం ఉంది. నిజంగా సెటిల్ అయితే స్ట్రైట్ ఓపెన్ అయితే మండే కూడా ప్లస్ ఉండే అవకాశం ఉంది. ప్రభు గారు, ఎస్ అంటే ఈ ర్యాలీ ఇంకా ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా?
అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఇది ఆయన ఏమైనా తీసుకొస్తే చెప్పలేము. సో ఈ ఇష్యూస్ సాల్వ్ అయిపోయింది, దీనికి ఎండ్ కార్డ్ పడింది. మళ్ళీ నెక్స్ట్ ఆయనకు ఉన్నాయి కదా లిస్ట్, క్యూబా అని, గ్రీన్లాండ్ అని ఇంకా ఉన్నాయి కదా, వాటి మీద ఏమన్నా మళ్ళీ ఆల్రెడీ క్యూబా మీద కొంచెం మళ్ళీ మొదలు పెట్టారు దాన్ని. సో ఇది ఇష్యూ అయిపోయింది కదా, అది చేస్తే మళ్ళీ అది మొదలు పెడితే కొంచెం అట్లాంటి జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ వొలటాలిటీ ఉండేది. అంటే ప్రస్తుతానికి బాగా డౌన్ లో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ మార్కెట్స్ అన్ని బాగా పెరుగున్నాయి. ఇప్పుడు ఇబ్బంది పెట్టేదేమో అన్ని దేశాలని, కానీ వాళ్ళ మార్కెట్ ఏమో విపరీతంగా అప్ లో ఉంది. ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడతా ఉంది. మన ఆల్ టైమ్ హై రావడానికి దూరంగా ఉంది, ఇంకా దాదాపుగా 6% 8% ఉందాం. సో ఇప్పుడు ఆ 6% ఏమైనా కవర్ అవుతా అనేది మనకి, మన ఇన్వెస్టర్స్ కి నిజంగా మంచి తరుణమే కదా. ఆ 6% కవర్ అయ్యి ఆల్ టైమ్ హైకి వస్తాయి, దాదాపుగా పడిన షేర్లన్నీ దాదాపు కొంచెం కవర్ అవుతాయి కాబట్టి లాస్ కొంచెం కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా హై దాటిందంటే అప్పుడు కానీ అందరికి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 26,300 ఆల్ టైమ్ హై అది దాటుతుందా అంటే ఈ సంవత్సరం ఇంకా ఏదైనా న్యూస్ రాకుండా కంటిన్యూగా పాజిటివ్, ఇంకేదైనా పాజిటివ్ న్యూస్ వస్తున్నప్పుడు ఐఎన్ఆర్ ఇంకా తగ్గుతూ, క్రూడ్ ఇంకా తగ్గుతూ, సో ఇష్యూస్ సెటిల్ అయిపోతే, యుక్రెయిన్ రష్యా వార్ కూడా అది కాస్త ఉంది కదా, ఇంకోటి 4 సంవత్సరాల నుంచి కాల్తా ఉంది, ఆ వార్ కూడా ఆగిపోతే డెఫినెట్ గా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఎస్, మరి ఏ సెక్టార్లు కొనుగోళ్లకు సానుకూలకంగా ఉన్నాయంటారు? సో ఇవాళ ఐటీ తప్ప మిగతా అన్ని బ్యాంకింగ్ ముందున్నాయి. ప్రతిదీ కూడా ఐటీ కూడా పర్వాలేదు, అంత బ్యాడ్ ఏం కాదు. ఎందుకంటే ఫ్యూచర్ అసలు ఏ ఇంప్లిమెంట్ చేసినా, ఐటీ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీ అసలు ఉండకపోతే చాలా కష్టం. ఈవెన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా ఐటీ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు వెనకుంటారు. ఎవరైతే ఐటీ ఇంప్లిమెంట్ చేస్తారో ఆ కంపెనీస్ ముందుంటాయి. చూసాం కదా నైకా ఎగ్జాంపుల్. సో అట్లానే ఫర్దర్ గా కూడా ఐటీ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు నెక్స్ట్ 10 years టార్గెట్ పెట్టుకుంటే మీకు 3 to 5 years తర్వాత నుంచి మళ్ళీ భూమి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏఐ మీద సొల్యూషన్ రావాలి. అంటే ప్రభు గారు, ముఖ్యంగా ఏ సెక్టార్లపై జాగ్రత్తగా ఉంటే మంచిదంటారు? ఇప్పుడున్న అన్ని మనకి సెక్టార్లన్నీ అంటే హైకి దూరంగానే ఉన్నాయి. సో ఏదైనా ఫార్మా సెక్టర్ బానే ఉంది, హెల్త్ సెక్టర్ బానే ఉంది, ఎఫ్ఎంసీజీ కొంచెం డల్ గా ఉంది. ఎఫ్ఎంసీజీ రొటేషన్ అవ్వట్లేదు కాబట్టి ఎఫ్ఎంసీజీ కొంచెం ఇంకా డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. సో ఐటీ కొంచెం బాగా బీటింగ్ డౌన్ ఇండెక్స్, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకోవచ్చు. సో ఎఫ్ఎంసీజీ కొంచెం వదిలేసి ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉంటాయి. ఇంకా కొంచెం పడింది అనుకోండి, లెట్ ఇట్ ఫాల్ అయిన తర్వాత అప్పుడు దాని ఎఫ్ఎంసీజీ కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవాళ అన్ని సెక్టర్ 16 నిఫ్టీలో ఉన్న 16 సెక్టర్లు కూడా దాదాపుగా ఐటీతో సహా కొంచెం ప్లస్ లోనే ఉన్నాయి. సో ట్రెండింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే సడన్ గా పెరిగింది. మార్నింగ్ నుంచి కొంచెం ఇది ఉన్నా సడన్ గా 1 o'clock నుంచి మంచి జూమ్ అయింది, ఈ న్యూస్ వచ్చింది కాబట్టి. సో అది నిజంగా అఫీషియల్ గా వాళ్ళు ఇద్దరు వచ్చి 1-to-1 కూర్చొని అగ్రిమెంట్ కనుక సైన్ చేస్తే మళ్ళీ అప్పే ఉంటుంది. సో ఆల్రెడీ ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా విపరీతంగా పడ్డాయి కదా, పడ్డప్పుడు ఈ రీసెంట్ 1-2 months నుంచి కొంచెం పెరుగుతున్నాయి. సో అట్లనే ఇప్పుడు లార్జ్ క్యాప్స్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకు మెయిన్ ఇంకొకటి ఉంది పెద్ద గుదిబండ, అదేంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలి కదా, వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. అది వెనక్కి తెచ్చుకున్నప్పుడే మార్కెట్ ఇంకా పరిగెత్తే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు దాదాపుగా 11 months నుంచి కన్సిక్యూటివ్ మంత్స్ అమ్ముతూనే ఉన్నారు, lakhs of crores of rupees అమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ డాలర్ స్ట్రెంథన్ అవుతుంది, ఐఎన్ఆర్ వీక్ అయింది. సో అక్కడే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఉన్న అమౌంట్ అక్కడ తీసుకుపోతున్నారు. సో ఇప్పుడు మనకి ఐఎన్ఆర్ తగ్గుతుంది కాబట్టి చిన్నగా తగ్గితే మళ్ళీ అటు నుంచి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఛాన్స్ ఉంది. అప్పుడే పెంచారనుకోండి అక్కడే కొంచెం ఉంటాయి, లేదా వాళ్ళు తగ్గిస్తే ఆ అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఏం చేస్తారు, 15th 16th and 17th ఫెడ్ మీటింగ్ ఉంది, ఆ అవుట్పుట్ బట్టి ఈ డిసిషన్ తీసుకుంటారు. సో దాన్ని బట్టి మనం మార్కెట్ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ.